కృష్ణరాజు గారు కూడా డూప్ చేశారా? చేశాను సార్. నేను రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ రాజు, వాడు నేను అప్పుడు మెడ్రాస్లో ఆర్ఆర్ అనుకున్నాడు ఉండి, వాళ్ళ నాన్నగారు స్టంట్ మాస్టర్ రాఘవల్ గారని ఆయన దగ్గరే ఉండండి. నేను కూడా ఆ రోజుల్లో ఆయన నన్ను అరే రాజుగారితో పాటు ఇద్దరు ఒకే రకంగా ఉండేవాడు, ఇద్దరు వాడు నేను ఒకే ఫిజిక్లో అన్ని రే వాడితో పాటు నువ్వు కూడా ఉంటాను, నీ కార్డు నేను ఇప్పిస్తాను. అప్పుడు 500 రూపాయలు ఫైటర్స్ కార్డు నా దగ్గర ఉండి పని చేసుకోరా అంటే, దొరికా మాస్టర్ నేను ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చింది, ఫైట్లు అంటే ఏంటంటే కింద కూర్చొని దులుపుకొని తిరగటం నా వల్ల కాదు, నాకు వద్దని చెప్పి కార్డు తీసుకోవడం మానేశాను సార్. ఓకే. తర్వాత కృష్ణరాజు అసలు మేము కంపెనీ ఫైటర్స్ లాగా మేము వర్క్ చేస్తుండే సార్. అప్పుడు ఒక సినిమాకి మేము ఫైట్ చేస్తున్నాం, మాధవన్ మాస్టర్ అని ఆయన పెద్ద మాస్టర్, ఆయన మాస్టర్, మేము 7 ఉన్నాం కంపెనీ ఆర్టిస్టులు, వాళ్ళు 15 మంది ఫైటర్స్ వచ్చారు. రాజు గారు ఫైట్ మాస్టర్ హీరో. మేము పొద్దున్న డ్రెస్ వేసి కూర్చున్నాం. మాస్టర్ వచ్చి సార్ డైరెక్టర్ సార్ ఈయన వేండా సార్ ఈయన ఎడతారుగా నమ్మాళ్ళు పోడవంగా అన్నాడు. వీళ్ళందరినీ తీసేయండి మా వాళ్ళు వేస్తారు అన్నాడు. డైరెక్టర్ ఏమనలేక మమ్మల్ని రే మీరు కొంచెం పక్కకుండా రా అన్నాడు. సరే ఈలోపు మా రాజుగారు వచ్చారు. అన్నయ్య గారు నమస్కారం. ఎరా ఏంట్రా మీరు డ్రెస్ వేసుకోలేదేంటి మీరు అన్నాడు. అన్న మేము వేసుకోకూడదు అంటాడు, మేము వేస్తే ఫైటర్స్ యూనియన్లో ఒప్పుకోరంట, మాస్టర్ తీసేయమన్నాడు సార్. తీసేసిన డ్రెస్సులు తీసేసాను సార్. రే మాస్టర్ని పిలవమంటారు అన్నాడు. సార్ మాస్టర్ కూపరావు సార్ హీరో సార్ అంటే అయ్యా అనుకోండి సార్. ఏంటి మాస్టర్ అలాంటి తీసేయమన్నా అంటే అదే సార్ ఉతుకమంటాను సార్ நம்ம யூனியனில் ரூல்ஸ் வச்சுருக்காங்க சார். ஒரு வேலை செய்யுங்க அப்போ இப்போ நான் ஃபைட்டர் கிடையாது, எனக்கு கார்டு இல்லை, எனக்கும் డూప్ పట్టుకు నేను ఫైట్ పండుకుగా నేను రిలీజ్ పండు పట్ట నా పోరా అని చెప్పాను. అంటే మీరు నాకు డూప్ని పెట్టి చేసుకోండి మీరే, ఇప్పుడు వాళ్ళు వద్దు కదా, వాళ్ళు ఫైటర్స్ కాదు కదా, వాళ్ళు వద్దన్నారు కదా మీరు, నేను ఫైటర్ని కాదు కదా, నేను ఆర్టిస్ట్ని, నేను వెళ్ళిపోతాను మీరు చేసుకోండి, మీరు ఫైటర్లు చేసుకోండి డైరెక్టర్ గారితో డైరెక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నాను నేను. సార్ అది కాదు అది సార్ ఏం మాట్లాడతాను. వాడు 8 సినిమాలు చేశాడు, 8 సీన్లు చేశాడు నాతో పక్కన వాళ్ళు. ఈ కరెక్ట్ ఫైట్లోకి వచ్చేసరికి వాడు లేకపోతే సినిమాకి ఎంత జంప్ అయిపోతుంది నాకు. పిచ్చేసే వేస్తున్నారా వాళ్ళు ఉంటేనే సినిమా, లేకపోతే లేదంటే అప్పుడు మా అందరిని పిలిచి బాబు మీ అందరూ వచ్చి మన యూనియన్ చేరండి, మీ వరకు కార్డులు ఇస్తాం, మిగతా వాళ్ళ మీద మేము కరెక్ట్గా బ్యాన్ చేస్తామంటే మేము ఆ కార్డులు అక్కర్లేదు మాకు ఈ కంపెనీ ఆర్టిస్ట్ చాలని చెప్పేసి మేము ఆ రోజు నుంచి ఈరోజు అదే అలాగే వేషాలు వేసుకుంటూ వస్తున్నాం సార్. అట్లా రాజుగారు ఫుల్ సపోర్ట్ మాకు. అదే దాసరి పద్మ గారు అండి, దాసరి పద్మ గారు భారతంలో శంకర్రావు అని ఒక సినిమా బి భాస్కర్ గారు డైరెక్షన్, ఖమ్మంలో చేస్తా అంటే కంపెనీ ఆర్టిస్టులు 15 మంది 20 మంది వేశారు. ఈ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు సార్ కొంతమంది ఇక్కడ, వాళ్ళ యూనియన్ వాళ్ళకి వాళ్ళ మనుషులు తగ్గిపోతారని చెప్పేసి వాళ్ళు అర్ధరాత్రులు మేము అందరం బస్సు ఎక్కుతా అంటే వచ్చేసి నైట్ మొత్తం ఎక్కనే కూడా గొడవ చేసి అందరినీ కొట్టారు కొంతమంది కంపెనీ ఆర్టిస్టులు. దాసరి గారి ఇంటి దగ్గరలో ఉంది అక్కడ ఆఫీస్, మేము కావా అక్కడికి వెళ్ళి బెల్ నొక్కని ఎవడు రాడు అంటే వచ్చింది బయటికి పద్మ గారు. అక్క మేము అక్క అంటే ఏంట్రా ఇటు సంగతి జరిగింది అక్క అంటే ఎవడరా నాకు ఉడకాడు కారు తీరా అని చెప్పి రెడీ అని కారు దిమని కార్లో వచ్చింది. ఆవిడే వచ్చేసింది నైట్లో 10:30 గంటలకు వచ్చింది. ఎవడరా ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు వద్దని చెప్పింది. అదేమ్మా ఇదమ్మా నాన్నగా నార్మై ఎవడరా నువ్వు అసలు వీడు లేకుండా సినిమా ఏంటారు అసలు వీళ్ళు కదా మెయిన్ మాకు అని చెప్పి అసలు మీ తప్పు అంతా మీది కాదురా, మీ యూనియన్కి 1,00,000 రూపాయలు ఇచ్చేసావా, ఆయనకి బుద్ధి లేదు అని చెప్పి తిట్టి అప్పుడు మా అమ్మలు అందరూ మళ్ళీ బస్సు ఎక్కించి పంపించింది సార్ ఆవిడ. నాకు మద్రాసులో కారు ఉండేది సార్ నాకు, ఆ కారు కొంచెం శోభన హీరోయిన్కి కొంతకాలం కాంట్రాక్ట్గా పెట్టాను. నేను ఎలా ఉంటామంటే నేను అప్పుడు షూటింగ్ కొంచెం బిజీగా చేసేవాడిని సార్, నేను రోజు 2 షూటింగ్లు 3 షూటింగ్లు కూడా చేసేవాడిని. నేను ప్రతి నెల 15 రోజులు అవుట్డోర్ వెళ్ళిపోయాను, ఇటు ఊటీయో ఇటు విశాఖపట్నం అటు వెళ్ళేవాడిని. ఒక డ్రైవర్ని పెడితే వాడు నా కారు తీసుకెళ్ళిపోయి ఒక క్లబ్లో పెట్టేసి క్లబ్కి వెళ్ళి పాస్బుక్ సీబుక్ తీసుకెళ్ళిపోయి మా ఓనర్ గారు సీరియస్గా ఉన్న హాస్పిటల్ ఉన్నాడు ఒక 3,000 ఇవ్వండి అని చెప్పేసి బుక్ అక్కడ పెట్టి 3,000 తీసుకుని ఆడు ప్యాక్ ఆడేసి ఆడు వెళ్ళిపోయాడు. డ్రైవర్ కారు తీసి మా ఇంటి దగ్గర పెట్టి ఉంచాడు. నేను గురించి వచ్చా, మా మిస్సెస్ని అడిగారు కారు ఉంది డ్రైవర్ అలాగని నాకు 3 రోజులు రావట్లేదండి అంది. సరే వెళ్ళి డాష్ బోర్డ్ తీస్తే పాస్బుక్ ఇదే బుక్ లేదు, సీ బుక్ లేదు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వెళితే తాగేసి పడుకున్నాడు, మాట్లాడలాడు. సరే వాళ్ళ అన్నయ్య ఒకడు ఉంటే వాడిని అడిగారు ఏంట్రా ఇది అంటే అది అదవని తెలుసు కదా సార్, ఆడికి ఎందుకు ఇచ్చారు సార్ బండి మీరు వాడు. మళ్ళీ ఎలా ఏం చేయాలి ఇప్పుడు పాస్ పుస్తకం అక్కడ సీ బుక్ ఎక్కడ అంటే వాటర్ అక్కడ క్లబ్లో పెట్టాడని చెప్పారు. మళ్ళీ దాసరి పద్మ దగ్గరికి వచ్చా, మళ్ళీ పంచాయతీ ఆడికి అక్క ఏంట్రా ఇది పరిస్థితి, ఎవరు అరే కారేసుకుని అనిపిస్తుంటారా అని చెప్పేసి అని తీసుకొచ్చింది. తీసుకొచ్చి టపా 4 పీకింది.
నమ్ముకుని వాడిని కారప్ చెప్తే తీసుకెళ్ళి పెడతావు ఎక్కడ పెట్టి ఏ క్లబ్ 3,000 రూపాయలు ఆవిడ ఇచ్చి తీసుకెళ్ళి క్లబ్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆవిడ యూనియన్ డ్రైవర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా నిలబడతాకి అందరూ ఆవిడకి సపోర్ట్ చేశారు. అమ్మ మాకు మీరు ఉండాలమ్మా అని. ఆవిడ ఉంటే వీళ్ళు కొంత ప్రతిపక్షంలో ఉంటారు సార్ ఎక్కడ మళ్ళీ అవతల యూనియన్ వాళ్ళు వేరే వాళ్ళు. ఆవిడ ఉంటా వీలేదంటే ఆవిడ దాసరి నారాయణ గారు డ్రైవర్ భార్య అండి. ఆవిడ లైసెన్స్ లేదు అయ్యలేదండి. మీ ఈవిడ లైసెన్స్ అన్నీ ఉన్నాయి ఈవిడికి. సరే వాళ్ళు వచ్చి అమ్మ మీరు మీ ఎలిజిబిలిటీ కాదండి మీరు నిలబడటానికి ఏ అని. మీరు డ్రైవర్ అయినా దాసరి గారు భార్య. నేను భార్య అయినా కానీ నేను ఆ ఇంట్లో డ్రైవర్నండి. నేను ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి నాదే డ్యూటీ నాదే. నా పిల్లలకి నేను డ్రైవర్ మీకు ఉందా లేదా కార్డు, మీరు నాకు డ్రైవింగ్ వచ్చా రాదా అనేది అన్నాడు ఒకడు అందరూ. అని చెప్పేసి ఎక్కమని చెప్పేసి వాళ్ళని ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చింది 40 నిమిషాల్లో మెడ్రాస్లో. పద్మ గారు ఓకే అమ్మా మీరు నిలబడవచ్చు అన్నారు. అక్కడి నుంచి ఆవిడ నాకు ప్రెసిడెంట్ అక్కడ నిలబడి ప్రెసిడెంట్గా చేసింది. డ్రైవర్ల సమస్యలు చాలా తీర్చిందండి. తర్వాత చెన్నైలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సిటీ అధ్యక్షురాలుగా అక్కడ నిలబడి ఇచ్చారు ఆమెకి. ఆవిడ ఇక్కడికి మెడలో తాడు ఉండేదండి, 2 ఉండేవి తాలిబొట్లు, ఇక్కడ 2 ఉండేవి, చేతికి డజన్ గాజులు, బ్యాగ్ తగిలిసిన కారులో ఫ్రంట్ సీట్లో కూర్చుని పాండిబాబు వస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు కానీ మాలాంటి తెలిసిన అందరూ కలిసి వెళ్ళిపోయాడు. నమస్తే అమ్మ నమస్తే అంటే కానిస్టేబుల్కి మనిషికి 500 200 అట్లా ఇచ్చేది ఆవిడ. ఆవిడ చాలా గట్టిగా మాట్లాడేది కానీ చాలా మంచి మనసు అండి. వాళ్ళ దగ్గర డ్రైవర్ ఒక రెడ్డి అని ఒకడు ఉండేవాడు, సన్నగా తాగుపోతాడు. ఆయన 2 రోజులు ఒకసారి కొట్టేది, నా కొడక తాగుతున్నావురా నువ్వు, తాగబాకరా, తాగొద్దని తాగరా రే, ఆయన మీద ఎంతో కొన్ని 100 మంది పోతున్నారా షూటింగ్ చేస్తే దాసరి గారు కదా, ఆయన నీ కార్లో ఎక్కిస్తున్నారా, నేను నా చెప్పుతో నేను కొట్టుకోవాలి 2 పెట్టుకున్నందుకు అని చెప్పి తిట్టేది. మళ్ళీ సాయంత్రం మరి పెట్టేది. ఆ కూతురికి పెళ్లి కూడా ఆవిడ చేసింది. అతనికి పెరాల్సి చూస్తే మొత్తం అంతా ఆవిడే ఖర్చు పెట్టుకుంది. చాలా మందిని పోషించారు ఆవిడ. నర్సో కాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా అక్కడ తిన్నవాళ్ళే. ఈవెన్ మా మోహన్ బాబు గారు కూడా అక్కడికే, ఆయన అక్కడి నుంచి వచ్చేవాడు. ఉండేవాళ్ళ అప్పుడు మీరు వచ్చినప్పుడు మోహన్ బాబు గారు కనిపించేవాళ్ళ? మోహన్ బాబు గారు రాంబాబు గారు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఆ రూమ్లోకి నేను వెళ్ళలేదు సార్ మెడ్రాస్లో. రామన్ స్ట్రీట్ 3 అని దాంట్లో ముందు మురళీమోహన్ గారు ఉన్నాడు రూమ్లో. ఆయన వికెట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మోహన్ బాబు గారు చేరాడు. మోహన్ బాబు గారు ఉంటూ ఆయన కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డాడు పాపం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి ఆ రూమ్లోకి. నేను ఆ రూమ్లో నుండి కొంతకాలం అక్కడి నుంచి వేరే రూమ్ షిఫ్ట్ ఫ్యామిలీ చేసిన తర్వాత వేరే వెళ్ళిపోయాను సార్. అట్లా నా జర్నీలో చాలా ఇబ్బందులు పడ్డాను సార్. కానీ సంతోషం నాకు, ఎందుకంటే నేను అనుకున్న చోటకి వెళ్ళాను, అక్కడ ఉన్నాను. కానీ ఒకళ్ళని కూడా వెళ్ళి అయ్యా నాకు వాళ్ళు లేదు అని అడగకుండా భగవంతుడు నన్ను ఇప్పుడు దాకా చూశాడు బాబు. అందుకే మీరు స్క్రీన్ మీద చేస్తా ఉంటే కూడా నాకు బాధ అనిపించింది. అది సార్ మా పరిస్థితులు. హీరోయిన్స్ అంటారండి, ఈ అందరికీ తెలిసినవి మాకంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలిసి వాళ్ళ గురించి. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవటం కూడా పద్ధతి కాదు. అయితే ఇప్పుడు హీరోస్ అండి, ఇప్పుడు ఆ రోజులు హీరోస్ అంటే డైరెక్టరే హీరో సినిమాకి. డైరెక్టర్ వచ్చేసరికి పెద్ద పెద్ద హీరో కూడా లేచి నిలబడేవాళ్ళు. ఇప్పుడు హీరో వస్తే డైరెక్టర్ లేచి నిలబడి వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఇప్పుడు అంత ఆడ హయామంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు కానీ, అంతకుముందు విఠలాచారి గారు కానీ. విఠలాచారి గారి సినిమా అయితే సోల్జర్ వేషం వేసి నిలబడితే నేను ఒక సీన్ నిలబడితే సీన్ అయిపోయిన తర్వాత నా పక్కన డైలాగ్ చెప్పాడు, బాబు మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు, మేనేజర్ వడదని పంపించేయి, రేపు ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ అయ్యే చెప్పాడు. ఇప్పుడు అలా కాదు, పొద్దున్న తీసుకెళ్ళిపోయి తెల్లవారుజామున 5ంటికి రమ్మంటారు, సాయంత్రం దాకా కూర్చోబెడతారు, షార్ట్ రాకపోయినా మళ్ళీ రాత్రి 10:30 ప్యాకప్ అయినా పంపిస్తారు, మధ్యలో పంపించడం మనల్ని. అట్లా ఇప్పుడు చాలా మారిపోయిందండి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మీద హీరోలు డబ్బులు ఎక్కువ తీసుకున్నా కూడా పాపం డైరెక్టర్లకి అంతగా నాకైతే అనిపిస్తుంది సార్. నాకైతే అంత లేదు వాళ్ళకి ఇది కెపాసిటీ. మా ఆపి ఇది చెయ్యి అనేవాళ్ళు లేరు. బాగుంది బాబు ఇంకొకటి చేద్దాం అనేవాళ్ళు తప్పితే ఇది సరిగ్గా చేయలేదని చెప్పడం నేను వినలే ఇక్కడ. అక్కడ వాళ్ళు అట్లా కాదు, చేయకపోతే కృష్ణ గారిని కూడా శ్రీపుల్లయ్య గారు అన్నమాట, ఏంట్రా చేయి అన్నమాట శ్రీపుల్లయ్య గారు. అలా ఆవిడనే తిట్టుకోండి ఆయన. లేట్గా వస్తే అక్కడికి వెళ్ళా ఎప్పుడు దాకా ఏం చేస్తున్నాను అనేవాడు. అలాంటి రోజులు అన్ని గోల్డెన్ డేస్ సార్. ఇప్పుడు అంతా డబ్బుల మీద నడుస్తుంది.